మా నాన్న హరికృష్ణకి ఒకే ఒక్క కోరిక ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ని సీఎంగా చూడాలని. అందుకే మరి 2024లో ఎలక్షన్స్‌కి సంబంధించి పొలిటికల్‌గా ఆయన రాలేకపోయారు. వచ్చే రోజు త్వరలోనే ఉంటుంది అంటూ చెప్తున్నారు. కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా తన సినిమాకి సంబంధించినటువంటి ఒక లాంచ్‌లో భాగంగా హరికృష్ణ గారి యొక్క ఆఖరి కోరిక గురించి చెప్పారట. తెలుగుదేశం పార్టీ అనేది మరి నిజంగా తాతగారు పెట్టిన పార్టీ. ఆ పార్టీలో మరి హరికృష్ణ గారికి కూడా సరైన గుర్తింపు, గౌరవం లేకనే ఆయన పార్టీ నుంచి విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా వెనక్కొచ్చేలా చేసింది కూడా అదే. అయితే హరికృష్ణ గారికి ఒక కోరిక. ఎందుకంటే తాత యొక్క వారసత్వాన్ని మరి మనవడిగా మన జూనియర్ ఎన్టీఆర్ అధిరోహించాలని. అందుకే 2024 ఎలక్షన్స్‌లో కూడా ఎన్టీఆర్ రాలేదు. కాబట్టి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రావాలి అంటే ఆ రేంజ్‌లో అధికారాన్ని చేపట్టేందుకై ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ వస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీకి ఎవరు కూడా సపోర్ట్ చేయలేమని, అది మా తాతగారు మా కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. అంటే మన తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి గుర్తుగా ఏర్పాటు చేసింది కాబట్టి ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ వారసత్వం అనేది నందమూరి కుటుంబ సభ్యులదే అంటున్నారు కళ్యాణ్ రామ్. వాటికి సరైన సమయం వచ్చే మరి రోజున అప్పుడే అందరికీ తెలుస్తుందంటూ చెప్తూ కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.